భారీ వడగళ్ల వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేసి ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు మంత్రి నిరంజన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మినిస్టర్ క్వార్టర్లో మంత్రిని నాయకులు కోదండరెడ్డి, జగ్గారెడ్డి, విహెచ్ రామునాయక్ కలిసి వడగళ్ల బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ హోలీ పండుగ తర్వాత జనరల్గా అక్కడక్కడ వర్షాలు పడతాయి. కానీ ఈసారి విపరీతంగా అనుకోని విధంగా ఎక్కువ ప్రకృతి ఈ వడగళ్ల వాన వర్షాలు చాలా ప్రాంతంలో పడ్డాయి. సంగారెడ్డి జిల్లానే కాదు, వికారాబాద్, ఇంకా వరంగల్, అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వడగళ్ల వాన చాలా పడి కూరగాయలు కానీ, వరి కానీ, ఇంకా మిగతా కొన్ని పంటలు కూడా నష్టపోయింది. అది కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి కోదండరెడ్డి గారు, హనుమంతరావు గారు, ప్రసాద్ ఎక్స్ మినిస్టరు, అట్లాగే రామునాయక్, మేమందరం కూడా ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారిని కలవడం కూడా జరగడం జరిగింది. వారికి ఈ విషయాలన్నీ కూడా అంటే ఇప్పుడు కోదండరెడ్డి గారు చెప్పినట్టుగా కూరగాయలకు ఒక 35,000 రూపాయలు, లేదా వరికి సంబంధించి ఒక 12,000. ఈ హోలీ పండుగ తర్వాత జనరల్గా అక్కడక్కడ వర్షాలు పడతాయి. కానీ ఈసారి విపరీతంగా అనుకోని విధంగా ఎక్కువ ప్రకృతి ఈ వడగళ్ల వాన వర్షాలు చాలా ప్రాంతంలో పడ్డాయి. సంగారెడ్డి జిల్లానే కాదు, వికారాబాద్, ఇంకా వరంగల్, అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వడగళ్ల వాన చాలా పడి కూరగాయలు కానీ, వరి కానీ, ఇంకా మిగతా కొన్ని పంటలు కూడా నష్టపోయింది. అది కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి కోదండరెడ్డి గారు, హనుమంతరావు గారు, ప్రసాద్ ఎక్స్ మినిస్టరు, అట్లాగే రామునాయక్, మేమందరం కూడా ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారిని కలవడం కూడా జరగడం జరిగింది. వారికి ఈ విషయాలన్నీ కూడా అంటే ఇప్పుడు కోదండరెడ్డి గారు చెప్పినట్టుగా కూరగాయలకు ఒక 35,000 రూపాయలు, లేదా వరికి సంబంధించి ఒక 12,000. ఈ హోలీ పండుగ తర్వాత జనరల్గా అక్కడక్కడ వర్షాలు పడతాయి. కానీ ఈసారి విపరీతంగా అనుకోని విధంగా ఎక్కువ ప్రకృతి